నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. మన ఇంటర్వ్యూలో చాలా అరుదైన గెస్ట్ వచ్చారనమాట. అవునా? శేఖర్ మాస్టర్ గారు పక్కన పోటీగా డాన్స్ వేయగలరా ఛాన్స్ వస్తే? ఆయన దగ్గర తీసుకుని ఆయనకే పోటీ చేస్తా. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ ఫేస్ లో మీకు నచ్చింది ఏంటి? మీ కళ్ళ పళ్ళ నవ్వా ఏంటి? ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? ఫేస్ లో నాకు బాగా నా ఐస్, నా స్మైల్ బాగా ఇష్టం. నేను నమ్మలేకపోతున్నానే. ఓకే, ఒక్కసారి స్మైల్ చేస్తారా మా కోసం, కుర్రల కోసం? ప్రతిసారి స్మైల్ రాదు, అప్పుడప్పుడు వస్తుంది స్మైల్. భయపెడుతున్నాడు సార్. మీరు ఇంకొక సీన్ చేయాలి. ఒక అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్? అబ్బాయికి మీరంటే ఇష్టం, పెళ్లి చేసుకుందామని మీరు ఎలా అడుగుతారు, ఎలా బలవంతం చేస్తారు? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా రండి. ట్రావెలింగ్ అంటే మన ప్రపంచ యాత్రికులు ఉన్నారు కదా, నాన్ వేసిన, సో ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆయన వద్దు నాకు. ఇప్పుడు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని మన అనుకున్న వాళ్ళతో మనం తిరగాలి. ఇప్పుడు మన లవరు లేకపోతే పేరెంట్స్ సంథింగ్ అలా అనుకున్న వాళ్ళతో ఇప్పుడు అన్వేషణ గారికి పెళ్లి అవ్వలేదు, ఒకవేళ ఆయన ప్రపోజ్ చేస్తే? అమ్మ వద్దు. ఎందుకు? దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. ఇష్యూస్ అయినా ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేసినానంటే నన్ను మన వాళ్ళందరూ ఉరికిచ్చి కొడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఫారెన్ కాదు కానీ లొకేషన్స్ మంచిగా ఉండాలి. అంటే కృష్ణగాంధీ పార్క్ చిచ్చి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ మిమ్మల్ని ఎక్స్పోజింగ్ చేయమంటే చేస్తారా? లేదు, నాకు ఎక్స్పోజింగ్ అంటే అంత ఇష్టం ఉండదు. మా పేరెంట్స్ ముందు ఒప్పుకోరు అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జనాలు కూడా ఒప్పుకోరు. వేసేసాడు, బాగా వేసేసాడు. జనాలని కాదు కానీ ఫస్ట్ నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్. అందం వల్ల ఎప్పుడైనా మాటలు పడ్డారు అంటే, ఎందుకు మీరు అమ్మాయిని అంత అందంగా కన్నారు, మీ వల్ల మా అమ్మాయిలకు వచ్చే సంబంధాలు పోతున్నాయి, అది ఇదని ఎప్పుడైనా? నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాయి. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.